లైఫ్ని సీరియస్గా తీసుకోవద్దు మచ్చా. మనం అందరం భూమిపైకి బట్టలు లేకుండా ఒక సోలో ట్రిప్ వచ్చాం. మన సోలో ట్రిప్ మనం ఎలా ఉండాలో, మన సోలో ట్రిప్ ఎలా ఉండాలో, ఎంత బ్యూటిఫుల్గా ఉండాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. నువ్వు సోలో ట్రిప్లోకి అవతల రాకూడదు, అవతల సోలో ట్రిప్కి నువ్వు అసలు వెళ్ళకూడదు. ట్రిప్ కంప్లీట్ చేయాలంటే ఏం కావాలో మొత్తం నీకు తెలుసు. ఈ ట్రిప్ని నువ్వు ఎలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలని కూడా నీకు తెలుసు, కానీ నువ్వు ఇంప్లిమెంట్ చేయలేకపోతావు. చాలా సింపుల్ మచ్చా. ఇంప్లిమెంట్ చేయడానికి, నువ్వు ఏంది ఎలా అనేది తెలుసుకోవడానికి ఒక చిన్న ఫార్ములా ఉంది. ఏంటంటే, నువ్వు ఏం చేస్తే సంతోషంగా ఉంటావో, నీకు ఏం చేస్తే బోర్ కొట్టదో, నువ్వు ఎలా ఉంటే నీకు నువ్వు నచ్చుతావో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అంటారు. ఆ పని తప్ప మనం అన్నీ చేస్తాం. నీ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలంటే కనిపించిందని నువ్వు చేయాలి. లేదంటే రేపు నువ్వు బెడ్ పైన ఉన్నప్పుడు నీకు చాలా చిరాకు వస్తుంది, ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. నేను అలా చేయలేకపోయినాను, ఇలా చేయలేకపోయినానని నువ్వే నచ్చవు. అవన్నీ మనకు అవసరమా? నీ కోసమే కదా చేయమంటున్నాం. నీ కోసం నీ లైఫ్ని నీకు ఇష్టం వచ్చినట్టే ఉండమంటున్నా, బతకమంటున్నా. నీ లైఫ్లో నువ్వు ఏది ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నావో అది ఎక్స్ప్లోర్ చేయి. నీ ట్రిప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయి. నేను ఎందుకు ఈరోజు ఇట్లా చెప్తున్నానంటే, ఒకప్పుడు నాకు నచ్చేది కాదు. ఒకప్పుడు కొన్ని నాకు నచ్చేవి కాదు నాలో. ఇప్పుడు ధైర్యంగా కొన్ని చేస్తున్నా, కొన్ని ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నా, ధైర్యంగా ఉంటున్నా. ఎందుకంటే నీ లైఫ్లోకి ఎవ్వరు ఎంటర్ అవ్వకూడదు. నీ లైఫ్లోకి నీ లైఫ్ని ఎవరు ఎఫెక్ట్ చేయకూడదు. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నీ లవర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీలైతే అందరం ఒక క్యాంపెయిన్ వేసుకొనేసి, ఒక క్యాంప్ ఫైర్ వేసుకొని కూర్చొని ఎంజాయ్ చేద్దాం తప్ప అవతల ట్రిప్ని ఎఫెక్ట్ చేయకూడదు, మన ట్రిప్ ఎఫెక్ట్ అవ్వకూడదు. ఎవడు ఎప్పుడు ఎలా ప్యాకప్ అవుతారో తెలియదు ఇక్కడ. ఇలాంటి దానిక అవతలోడు అలా అన్నాడు, యువతలోడు ఇలా అన్నాడు, వాడేది చేశాడు, వీడిది చేశాడు, ఇలాంటి దానిక నీకు నచ్చకపోతే నువ్వు ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపో అంతే తప్ప ఆ ప్లేస్ని, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే చెప్పేది ఏంటంటే, ఫైనల్గా నువ్వు పుట్టావు, చచ్చిపోతావు, మధ్యలో ఏముండదు. అది అలా ఉండకూడదు అనేది నేను చెప్పేది. కొన్ని మెమరీస్, కొన్ని రోజులు మనకు చాలా గుర్తుపోతాయి. వాటన్నిటిని మనకి ఎనర్జీ ఉన్నప్పుడే మనం క్రియేట్ చేసుకోవాలి. వన్స్ నువ్వు ఒక 60s, 70sలోకి వెళ్ళిపోయిన తర్వాత చేయాలన్నా నీ బాడీ సహకరించదు. నువ్వు రిగ్రెట్ అయ్యి కూడా లాభం లేదు. సో ఏదైనా సరే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయి. ఈ రోజు నుంచి నువ్వు ఎక్స్ప్లోర్ చేయడం, నీకు ఏది మంచిదో ఏది చెడుదో నీకు బాగా తెలుసు. కాకపోతే మనం అలా డైవర్ట్ అయిపోతూ ఉంటాం. అలా డైవర్ట్ అవ్వకుండా నీకేం కావాలో, నువ్వేం చేయాలో, నువ్వు ఎలా ఉండాలో ప్రతిదీ ఒక బుక్లో రాసుకో. అది ఎవరికి చూపించద్దు. నువ్వు ఆ డిజైర్ని ఫుల్ఫిల్ చేసావా అనేది చెక్ చేసుకో. కాకపోతే నువ్వు ఏం చేసినా నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా అనేది మాత్రం గుర్తుపెట్టుకో. నీ సోలో ట్రిప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నా. ఈ సోలో ట్రిప్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నా కూడా. అందరం ఎలాగో ఒకరోజు ఇక్కడ నుంచి ప్యాకప్ అయిపోతాం. దాని గురించి టెన్షన్ లేదు. దాని ముందు ఏం చేయాలనేదే టెన్షన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.